మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ పేరన్నా? గణేష్. ఏం జరిగిందన్న అసలు? నేను సమ్మర్ గోల్డ్ విన్నాను. నేను నా ఫ్రెండ్స్ ఇద్దరము వాడు కబాబ్ తింటా అంటే వెనక వచ్చి వాడు మున్నవారు ఇటుకతో తల్ల పగలు కొట్టేసి కత్తితో దాడి చేసినాడు. వాడు మా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు కొట్టినారు. వీళ్ళు మొత్తం అటాక్ 4 వచ్చినారు. మహమ్మద్, మున్వరు, శశి, కుమార్ నాయుడు. అటాక్ చేయించినది వచ్చి వాడు గంజాయి బ్యాచ్ బాను, మళ్ళీ వాడు పురుషోత్తం తమ్మాలపల్లి. ఎందుకు వచ్చింది ఈ దాడి చేయడానికి కారణం ఏంటి? దేని మీద వచ్చింది దాడి? ఏం లేదన్నా, వాడు మునవరు అనేవాడు గంజాయి తాగేసి ఎట్లంటే అట్లా అందరినీ తిడతానన్నా, అలా తిట్టద్దు అని చెప్పిన దానికి దాడి జరిగింది. సో మీరేమనుకుంటారు? అంటే ఇంతకు ముందు ఏమైనా వాళ్ళతో ఏమైనా శత్రుత్వం ఏమన్నా ఉందా? ఏమన్నా వాళ్ళతో ఏం శత్రుత్వం ఏం లేదన్నా. వాళ్ళ ఊరికే కొట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు మెయిన్ మా నాన్న 40 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాను. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు అది కాక ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ఇప్పుడు మా నాన్న ఫ్రెండ్స్తో నేను మాట్లాడినా కూడా వాళ్ళ తప్పు, వాళ్ళతో మాట్లాడకూడదు, ఆ పిల్లలతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు నాకు చెప్పినారు. నాకెవరు మీరు చెప్పేదానికి అని చెప్పినారు. దానివల్లే వాడు గంజాయి తాగేసేది, ముందు అవి చేసేదే. 5 సంవత్సరాల నుంచి వాడు ఎస్పీ టాక్టర్ ఆడిపిస్తున్నాడు. ఆయన పోలీసులు ఏం చర్య తీసుకోవడం. ఇప్పుడు కూడా రైట్ కంప్లైంట్ ఇచ్చినాము. తెల్లారి 9 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు అడుగుతుంటారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో మీరు అర్థం చేసుకోండి. దేంతో దాడి చేశారన్న వాళ్ళు? దాడి చేసినారు. ఎంతమంది ఉండొచ్చు? మొత్తం 4 వచ్చినారు స్పాట్లోకి. దాడి వెనకలో సూత్రధారులు వచ్చి వాడు బాను, పురుషోత్తం. అంటే మీరేమనుకున్నారు ఈ దాడి జరగడానికి ఏం జరిగిందని మీరు ఊహించలేకపోయారా? వచ్చేసి కొట్టేసి దాడి చేసి వెళ్ళిపోయారు. అదే నేను కబాబ్ తింటే వచ్చి ఇటుకతో దాడి చేసినారు. ఓ సెకండ్ నేను అట్లా ఎక్కడ తిరిగి పడిపోయినా, కత్తి దాడి చేసిన స్క్రూ వచ్చారు, కత్తి పట్టుకున్నా. కత్తి పట్టుకొని నాకు కొట్టిన ఇటుకలు పగిలిపోయిన ముక్కుంటే అది తీసుకున్నా, విడిపించుకొని పరిగెత్తి వెళ్తున్నారు. సో వెంటనే ఈ దాడి జరిగిన వెంటనే మీరు పోలీసు వాళ్ళకి సమాచారం అందించలేదా? ఇచ్చినాను. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు ఇచ్చినాను, మళ్ళీ హాస్పిటల్ పంపించినారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్ కాడికి రమ్మన్నారు. ఈ గాయాల నొప్పులతో నేను అక్కడికి వెళ్ళినాను. కంప్లైంట్ ఇచ్చిన, అన్నీ చేసినాము. కంప్లైంట్ ఇచ్చినప్పటి నుండి కూడా వాళ్ళు ట్రేస్ చేయకుండా మార్నింగ్ 9 o'clock వాళ్ళ నెంబర్స్ అడుగుతారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటే మీరే అర్థం చేసుకోండి. ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని అడుగుతారు నెంబర్లు? నన్నే నెంబర్లు అడుగుతాను. ఎంత నిర్లక్ష్యం! కొట్టింది మీ ఫ్రెండ్స్ కాదు కదా? కొట్టింది మీ ఫ్రెండ్స్ కాదు కదా? మళ్ళీ మిమ్మల్ని ఎట్లా అడుగుతారు వాళ్ళు? అదే చూడండి, వాళ్ళకి ఎంత నిర్లక్ష్యమా. కేసు నైట్ పెడితే తెల్లారి 9 గంటలకు వాళ్ళ ఫోన్ నెంబర్ ట్రేస్ చేయాలి, నెంబర్ పెట్టారు, నేను అడుగుతాను. సో ఫైనల్గా ఇప్పటి వరకు ఏమన్నారు డాక్టర్స్? ఏమన్నారన్నా ఈ గాయాలను చూసి? డాక్టర్లే మామూలుగా ఇంత ఎవరు చేయరు, మామూలుగా ఎట్లా చేసినారు అడుగుతాను. నిన్న రాత్రి తంబలపల్లి నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త కృష్ణమూర్తి గారి కుమారుడు గణేష్ ఒంటరిగా ఉంటే ఈ ద్వారకనాథ్ రెడ్డికి సంబంధించిన గంజాయి బ్యాచ్ 4 వచ్చి విచక్షణారహితంగా అతన్ని పొడవడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తున్న, ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు, ద్వారకనాథ్ రెడ్డి టీం కావచ్చు, మీరు దాడి చేస్తే మేమేమి పిరికి పందలు కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మదనపల్లిని దాటుకొని పోవాల్సిందే. మీ పొంగునూరుకు పుడింగ్ అనేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి మీరంతా 6,000 7,000 చిలుకల ఓట్లతోనే గెలిచినారు. ఇప్పుడు దాడి చేస్తామంటే మేము ఒప్పుకునే పరిస్థితులు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ 4 దాడి చేసినారో ఈ 4 మున్వరు కావచ్చు, బానును, శశిని, ప్రతాప్ను సాయంత్రం కల్లా వెంటనే అరెస్ట్ చేయాలా పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి వాటిని ప్రోత్సహించినటువంటి వెనకున్నటువంటి టీం లీడర్లను కూడా చెప్పుతో కొట్టి లోపలేయాలని ఈ సందర్భంగా. ఎందుకంటే మీరు కూడా దగ్గరలో జైలుకు పోయే రోజు వచ్చింది. పెద్దిరెడ్డి కావచ్చు, ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు. మొన్నే లిక్కర్ స్కామ్లో నువ్వు పోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నావు. దగ్గరలో మీ బండారం కూడా బయట పెడతాం. ఇక్కడ మిమ్మల్ని 3 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా తిరగనీయకుండా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఇదే విధంగా మీరు రెచ్చిపోతే పొంగునూరు కావచ్చు, తంబలపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, మీరు ఎక్కడ కూడా
ఈ జిల్లాలోనే తిరగనీయకుండా తరిమేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. తంబలపల్లి నియోజకవర్గంలో నిన్నటి దినాన ఆగంతకుల చేత గాయపడిన గణేష్ వాళ్ళ నాన్న 40 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడం వలన భయభ్రాంతులకు గురి చేయాలనే నేపథ్యంలో ఈ గణేష్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ ఆ అబ్బాయిని తీవ్రంగా గాయపరచడం వలన భయభ్రాంతులకు గురి చేయాలనే ఒక ప్లాన్తోనే ఈ విధంగా గంజాయి తీసుకొని విపరీతంగా కొట్టడం జరిగింది. ఆ పిల్లోడు అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. తర్వాత ఏం జరిగింది అనేది కొద్దిసేపటి తర్వాత తేరుకొని చూస్తున్నాడు. ఇది కత్తితో కూడా దాడి జరిగింది, తలలో కూడా కుట్లు పడినాయి. తర్వాత తంబలపల్లి పోలీస్ స్టేషన్లో ఇది FIR తీసుకుంటున్నారు. ఎవరిని కూడా నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ కార్యకర్తకైనా 24 గంటలు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తామని మాట ఇచ్చినాము 2024లో ఎలక్షన్ల ముందు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ విధంగానే మేము ప్రవర్తించుకుంటున్నాము. గణేష్కి కూడా అన్ని విధాల అండగా నిలుస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ కేసు విషయంలో. మేడం, ముందుగా మేము అభిమానించే కార్యకర్తలకు ఇలాంటి దాడులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ముందు? పోలీసు వ్యవస్థ కానీ మొట్టమొదటిగా తంబలపల్లి నియోజకవర్గంలో గంజాయి హల్చల్ చేస్తున్నారు. గంజాయి మొక్క ఎక్కువైపోయింది. దాన్ని ఖచ్చితంగా నిర్మూలించి తర్వాత ఈ పోలీసు డిపార్ట్మెంట్ను ఆశ్రయించి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. అలాగే కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉంటారు? 24 గంటల్లో అందుబాటులో ఉంటున్నాము. ఏం జరిగినప్పటికీ సాధారణ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ 24/7 ఎప్పుడు కాల్ వచ్చినా మేము పలుకుతున్నాము. వాళ్ళ దగ్గరకు చేరుకుంటున్నాము. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఇలాంటి దాడులు జరిగినా ఖచ్చితంగా దగ్గరకు చేరుకొని వాళ్ళని ఓదార్చి మా సొంత బిడ్డల్లాగా మేము ప్రొటెక్షన్ చేసుకుంటాం.